హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వీడియో చూసి మీరు తప్పకుండా ఒక లైక్ వేసి చూడండి ఫ్రెండ్స్. ఇది ట్యూస్డే రోజు వ్లాగ్ అండి. చింత చిగురు పచ్చిరేలు తినాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. ఇది చింత చిగురు బాగా వచ్చే సీజన్ కదండి, అయినా కూడా లాస్ట్కి వచ్చేసిందంట. 3 రోజుల నుంచి తిరుగుతున్నానండి. అంటే సాటర్డే, సండే, మండే, ఈ రోజు ట్యూస్డే అండి. ట్యూస్డే రోజుకి దొరికిందనమాట. అది కూడా కేజీ 500 అంటండి. ఎలా అయితేనేమండి తెచ్చుకున్నాను చింత చిగురు. ఒక 100 రూపీస్ అయితే కొంచెం చింత చిగురు పచ్చిరేలు కూరలోకి వండుకోవడం, దీనిని మిగిలింది కొంచెం పౌడర్ చేసి స్టోర్ చేసుకోవడం. ఇప్పుడు నేను మీకు రెండు కూడా కర్రీ ఎట్లా చేయాలి, అదేవిధంగా చింత చిగురుని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను వీడియోలని. ముందైతే కర్రీ ప్రిపరేషన్కి స్టార్ట్ చేసుకుంటున్నాను. కొంచెం అంత ఆయిల్ వేసుకొని చింత చిగురిని బాగా క్లీన్ చేసుకొని వాటర్తో 2-3 సార్లు, అంటే పురుగులవి ఉంటాయండి, చిన్న మట్టి ధూళి అంతా ఉంటుంది, బాగా కడుక్కొని చక్కగా నూనెలో కొంచెం అంత 1 స్పూన్ ఆయిల్లో చక్కగా వేయించుకొని దాన్ని మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం అంత ఆయిల్ వేసేసుకొని, కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి. ఆ పుల్లదనానికి ఆ కారం కూడా ఉంటే బాగాలేగుంటుంది కూర టేస్ట్. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, నేనైతే ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని బాగా సాల్ట్ వేసుకొని పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ఎంత బాగా వేగితే కర్రీ టేస్ట్ అంత అద్భుతంగా వస్తుందండి. ఉల్లిపాయని చాలా బాగా వేయించుకోవాలన్నమాట. అందులోనే అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లిని కూడా వేసేస్తున్నాను. ఇప్పుడే దంచానండి, చూస్తున్నారు తెలుస్తుంది కదా, దంచి ఇప్పుడే వేస్తున్నాను సంగతి. ఇప్పుడు బాగా ఉల్లిపాయ చూసారు ఎంత బాగా వేగిందని. ఇప్పుడు దాంట్లో పచ్చిరొయ్యలు కూడా వేసి బాగా, అది వాటర్ వదులుతున్నాయి కదండి పచ్చిరొయ్యల్లో నుంచి, ఆ వాటర్ అంతా కూడా దగ్గరికి ఎగిరిపోయి అంతవరకు కూడా బాగా వేయించుకోవాలన్నమాట. వాటర్ అంతా పోయేంత వరకు కూడాని. ఈలోపు ఇది చల్లారిందండి, దాన్ని కూడా మిక్సీ చేసేస్తున్నాను. చింత చిగురు కొంచెం అంత వాటర్ మిక్స్ చేసుకుంటూ దాన్ని చక్కటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలాగా మరీ మెత్తగా చేసేకండి, కొంచెం కచ్చపచ్చగా ఉన్నా పర్వాలేదు, బాగుంటుంది. కొంతమంది చింత చిగురిని పచ్చిదే ఇలాగ కూర అంతా ఉడికిపోయిన తర్వాత ఇలాగా చక్కగా చేత్తో నలిపి కూడా వేసుకుంటారు, అలా కూడా వేసుకున్న బాగుంటుందండి. నాకు ఫస్ట్ నుంచి కూడా ఇలా కొంచెం నూనెలో వేయించుకొని చింత చిగురిని మిక్సీ పట్టుకొని వండుకొని తినడం నాకు చాలా నచ్చుతుంది అనమాట. అందుకు నేను ఈ విధంగా చేసుకుంటాను. ఇప్పుడు చూసారా, ఆయిల్ అంతా కూడా సైడ్ నుంచి రిలీజ్ అయింది. ఇప్పుడు దాంట్లో మిక్సీ చేసి పెట్టుకుని చింత చిగురిని కూడా వేసేసుకొని చక్కగా కూరకు సరిపడినంత కారం కూడా వేసి చక్కగా అదంతా కూడా దగ్గర పడిన తర్వాత చింత చిగురుని కూడా వేసేసి ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసేసి ఆ మిక్సీ జార్ని కొంచెం ఇలా కడిగేసినట్టు చేసి ఆ వాటర్ని కూడా వేసేసాను. ఇప్పుడు చక్కగా కూర దగ్గర పడేంత వరకు కూడా ప్లేట్ మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూరని ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు కారం కూడా సరిపోయిందా లేదో చూసుకోవాలి, ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కదండి, అవి కూడా సరిపోతేనే, అన్నీ కరెక్ట్గా ఉంటేనే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు కొంచెం సాల్ట్ కారం రెండు కూడా తగ్గినట్లు అనిపించి రెండు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. చక్కగా ఇప్పుడు మూత పెట్టుకొని చక్కగా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. నాకు ఇలా చక్కగా దగ్గర పడేంత ఉడకడానికి ఒక 10 మినిట్స్ పట్టిందండి. చాలా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాను. చూసారా, ఆయిల్ అంతా కూడా పైకి తేలి బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ అలాగ చల్లారనివ్వండి. ఇప్పుడైతే నేనే రివ్యూ చెప్తానండి ఈరోజు కూర ఎట్లా ఉందన్నది. అదిగో చింత చిగురు వేసుకున్నాను, కొంచెం అంత అన్నం వేసుకున్నాను. ఫస్ట్ అయితే అన్నం అసలు నాకు ఆ కూర చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తుంటే కూడా నోట్లోంచి నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. ఫస్ట్ అయితే ఆగలేక ఒక రెయిన్ వెంటనే పెట్టేసుకున్నాను అనమాట. భలే వచ్చిందండి రొయ్యగా, చింత చిగురు పులిపంతా పట్టి భలేగా ఉన్నది. ఆహా, ఒక చెప్పక్కల ఒక చింత చిగురు టేస్ట్ భలే లేత కూరేమో భలే ఉందండి కూర మాత్రం.
ముద్ద నవ్వులుతుంటేనే నెక్స్ట్ ముద్ద కోసం నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి నాకైతే. ఇక నేనైతే తినేస్తానండి. బాయ్. అదేవిధంగా ఇప్పుడు చింత చిగురిని ఎలా స్టోర్ చేసుకోవాలి, పౌడర్ చేసుకోని అన్నది కూడా చూపిస్తాను. చూసారండి ఎంత లేత కూరని. నాకు అసలు అది చూస్తూ ఉంటేనే అసలు నోట్లో లాలాజలం అలా ఊరేస్తూ ఉందనమాట. అసలు చింత చిగురు పేరు వింటేనే నాకు పులుపు నోటికి తగిలేసినట్టు అనిపించేస్తుంది. నాకు చాలా ఇష్టం అండి చింత చిగురు అంటే. ఇప్పుడు దీన్ని చక్కగా వాటర్లో వేసుకొని 3-4 సార్లు అయినా సరే కడుక్కోవాలండి. ఎందుకంటే మనకి కనిపించిన దుమ్మంతా ఉంటుంది. అదేవిధంగా చిన్న చిన్న పురుగులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందుకు చక్కగా కడుక్కోవాలి. కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసుకొని కడిగేసుకున్న తర్వాత చక్కగా గట్టిగా చింత చిగురుని అయితే పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నీళ్ళలోనేనండి, ఎండలో అయితే ఆరబెట్టుకోకూడదు. నీళ్ళలోనే చక్కగా ఒక మంచి క్లాత్ వేసుకొని దాని మీద ఇలాగ పొడి పొడిలాడుతూ వేసేలాగా ఆరనివ్వాలన్నమాట. సెమీ షేడ్లోనే ఆరనివ్వాలి. ఎండలో మాత్రం అస్సలు పెట్టకండి. చక్కగా నీడబట్టునే వేసుకొని క్లాత్, మంచి క్లాత్, దాని మీద చక్కగా చింత చిగురు అంతా కూడా ఇలా పల్చగా పరిచి ఆరబెట్టుకోండి. చూసారా, అంటే మనం ఎలాగో వేయిస్తామండి. వేయించినప్పుడు కంప్లీట్గా డ్రై అయిపోతుంది. అయినా కూడా ఒక్కసారి అలాగా ఆ నీళ్ళలో ఆరబెట్టుకుంటే కంప్లీట్ వాటర్ ఏమైనా ఉంటే కూడా ఎక్సెస్ వాటర్ క్లాత్ అంతా కూడా పీల్ చేసుకుంటుంది. అందుకోసం అనేసి చూసారా బాగా వచ్చింది కదా పొడి ఆడితే. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో ఇంకేం వేయక్కర్లేదండి. ఉత్త చింత చిగురు మాత్రమే వేసి ఆ నీళ్ళలో అదే ఆ ఎండబెట్టింది తీసుకొని వచ్చి చక్కగా అలా కళాయిలో వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. బాగా అది గల్లగల్లలాడేంత వరకు కూడా బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట అండి. బాగా వేయించి పెట్టుకోవాలి. కొంచెం టైం టేకింగేనండి, కానీ చాలా అంటే మనం మరి కమ్మగా నోటికి తినాలి అని అనుకుంటే మరి కొంచెం శ్రమ పడాల్సిందే. ఇది కొంచెం స్టోర్ ఉండాలంటే కూడా. ఇది సీజన్లోనే తప్పితే మామూలు అప్పుడు దొరకదు కదండి. అందుకని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చాలామంది పిల్లలు ఫారిన్ కంట్రీస్లో అది ఉంటున్నారు కదండి. వాళ్ళ కోసం పంపించాలి అంటే కూడా ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఎవరైనా సరే. చక్కగా బాగా వేయించుకొని చూసారు ఇలా గలగలలాడేంత వరకు కూడా వేయించుకున్నాను. అది చల్లబడిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు మిక్సీ చేసుకునే ముందు దాంట్లో ఒక స్పూన్ సాల్ట్, అంటే మనకు నిల్వ ఉండాలి కదండి, ఇది స్టోర్ ఉండాలి కదా, అందుకని సాల్ట్, అదేవిధంగా ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను. మనం కర్రీ వండుకునేటప్పుడు ఈ సాల్ట్ అది కూడా చూసుకొని కర్రీ అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ అప్పుడు వండుకోండి, లేకపోతే ఉప్పు కసిమైపోతుంది కూర అంతా కూడా. అది ముందే చెప్తున్నాను. దాన్ని బాగా మెత్తగా అక్కర్లేదండి, కొంచెం తెలిసేలాగే మిక్సీ అయితే చేసుకోవాలి. చూసారా ఇగో ఇలాగా కొంచెం తెలుస్తుంది కదా ఆకు, ఆ విధంగా చక్కగా గ్రైండ్ చేసుకొని దాన్ని ఒక గ్లాస్ జార్లోకి ఎత్తి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చింత చిగురు పప్పు ఏంటి, చింత చిగురు రొయ్యలేంటి, చింత చిగురు నెత్తళ్ళేంటి, చింత చిగురు ఏవే వెరైటీస్ చేసుకోవచ్చో అన్ని రకాల వెరైటీస్ కూడా చేసుకోవచ్చునండి. ఇలాగ ఇది ఒక 1 year పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక స్టోర్ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవడానికి అందుబాటులో చింత చిగురు ఉన్నట్లు ఉంటుందన్నమాట. వీడియో నచ్చిందండి, నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. వరకు వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్, ఉంటాను. లైక్ వేయడం మర్చిపోకండి.